హాయ్ ఫ్రెండ్స్, క్రేజీ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదేంటి అంటే రీతు అండ్ ధీమాన్ పవన్ వీళ్ళిద్దరికీ ఉన్న క్రేజ్ని వాళ్ళిద్దరూ చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి బంగారం అనే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీయబోతున్నారు. ఆల్బమ్ షార్ట్ ఫిల్మ్ లేక సాంగ్ క్లారిటీగా తెలియదు, కానీ తొందరలోనే వాళ్ళిద్దరూ కలిసి చేయబోతున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే చాలామంది వీళ్ళిద్దరిని చూసి తిట్టుకునే వాళ్ళే, కానీ వీళ్ళిద్దరిని పొగిడే వాళ్ళు ఎక్కువ లేరు. ఎందుకంటే బిగ్ బాస్లో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి ఉన్న క్రేజ్ని వీళ్ళిద్దరు యూజ్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళిద్దరికి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ. అందుకే వీళ్ళిద్దరు కలిసి ప్రమోషన్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, సాంగ్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి ఉన్న క్రేజ్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. మరి తనూజ అండ్ కళ్యాణ్ విషయానికి వస్తే వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్యాన్స్ లేరు. లేకపోవడం వల్ల వీళ్ళు వేరువేరుగా తీసుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ్ 6 నెలల నుంచి ఒక సాంగ్ అయితే చేస్తున్నాడు. అది ఎప్పుడూ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, కానీ రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు ఎదగాలన్నా కిందకి రావాలన్నా ఫ్యాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కళ్యాణ్ నటించిన ఆ సాంగ్ ఏదైతే ఉందో అది ట్రైలర్ వచ్చేసి ఈ మంత్ లాస్ట్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఆ సాంగ్ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు కొంతమంది, క్లారిటీగా తెలియదు. సో ఇది అసలు విషయం. కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరు కలిసి చేస్తే బాగుంటుందా, లేకపోతే రీతు అండ్ పవన్ వీళ్ళిద్దరు కలిసి చేస్తే బాగుంటుందా అనేది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.